రన్నింగ్ చేస్తే బాడీ కార్బ్స్ ఎక్కువ బర్న్ చేస్తుందని, అదే వాకింగ్ చేస్తే మాత్రం బాడీ ఫ్యాట్ ఎక్కువ బర్న్ చేస్తుందని మనం ఇప్పటికే చాలా రీల్స్లో చూసింటాం. అండ్ చాలామంది దీనిని తప్పుగా అర్థం చేసుకొని రన్నింగ్ కంటే వాకింగ్ చేయడం వల్లనే ఎక్కువ ఫ్యాట్ లాస్ అయిపోతుంది అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకు ఫస్ట్ ఈ రీల్ షేర్ చేయండి. అండ్ ఎస్, వాకింగ్ చేస్తే బాడీ ఫ్యాట్ని ఎక్కువ ఫ్యూయల్గా వాడుకుంటుంది అండ్ రన్నింగ్ చేస్తే బాడీ కార్బ్స్ని ఎక్కువ ఫ్యూయల్గా వాడుకుంటుంది. కాకపోతే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బాడీ ఫ్యాట్ని ఫ్యూయల్గా వాడుకోవడానికి యాక్చువల్గా ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా తేడా ఉంది. నువ్వు ఫ్యాట్ లాస్ అవ్వాలంటే నీ బాడీ ఓవరాల్గా ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తుంది అనేది మ్యాటర్ అవుతుంది, కానీ ఆ క్యాలరీస్ బర్న్ చేయడానికి దేన్ని ఫ్యూయల్గా వాడుకుంటుంది అనేది మ్యాటర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 30 minutes వాకింగ్ చేస్తే నీ బాడీ అప్రాక్సిమేట్గా ఒక 200 calories బర్న్ చేస్తుంది అండ్ దాంట్లో 60% విల్ బీ ఫ్రమ్ ఫ్యాట్ విచ్ ఈజ్ అరౌండ్ 120 calories. అదే ఒక 30 minutes రన్నింగ్ చేస్తే నీ బాడీ అరౌండ్ 500 calories బర్న్ చేస్తుంది అండ్ దాంట్లో 40% ఆర్ ఫ్రమ్ ద ఫ్యాట్ ఇట్ సెల్ఫ్ విచ్ ఈజ్ అరౌండ్ 200 calories. సో ఇప్పుడు ఒక 30 minutes వాకింగ్ చేయడం కంటే 30 minutes రన్నింగ్ చేయడంలోనే నీకు ఫ్యాట్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది అండ్ ఆల్సో ఓవరాల్ క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి. సో మై బాధ వాట్ ఐమ్ సేయింగ్ హియర్ ఇస్, వాకింగ్లో నీ బాడీ ఫ్యాట్ని ఎనర్జీగా వాడుకుంటున్నంత మాత్రాన అది ఓవరాల్గా ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేస్తున్నట్టు కాదు. సో నువ్వు ఆల్రెడీ రన్నింగ్ చేస్తుంటే ఎవరో చెప్పారు కదా వాకింగ్లో ఫ్యాట్ ఎక్కువ బర్న్ అవుతుందని చెప్పి నువ్వు రన్నింగ్ నుంచి వాకింగ్కి స్విచ్ అవ్వాల్సిన పని లేదు. ఇఫ్ యువర్ బాడీ అలోస్ అండ్ ఇఫ్ యూర్ హ్యాబిచుయేటెడ్ ఆఫ్ రన్నింగ్, హ్యాపీగా రన్నింగే చేస్తూ ఉండండి. ఆర్ ఎల్స్ స్టిక్ టు ద వాకింగ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్. ఓకే, బాయ్ బాయ్.